వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ ఓమ్ డీడీ. ఈరోజు వీడియో ఏంటంటే మై ట్విన్స్ 1 to 12 months థీమ్ ఫోటోషూట్స్. సో ఫస్ట్ మంత్ నేను ఫ్లవర్స్తో థీమ్ ఫోటోషూట్ చేశాను. ఫ్లవర్స్తో ఎందుకు చేశానంటే మనం ఎప్పుడు దేనికైనా ఫస్ట్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం కదా, ఈవెన్ ఫెస్టివల్స్లో కానీ టెంపుల్లో కానీ. సో అందుకే నేను ఫ్లవర్స్తో ఫస్ట్ మంత్ ఫోటోషూట్ చేశాను. అండ్ సెకండ్ మంత్ వచ్చేసి ఫ్రూట్స్తో చేశాను. ఇది యాక్చువల్గా నేను చేసింది ఏప్రిల్ మంత్లో మనకు జనరల్గా దొరికేవి గ్రేప్స్ అవి దొరుకుతాయి కదా. సో అందుకే గ్రేప్స్తో నేను టూ అని పెట్టి సో సెకండ్ మంత్ ఫోటోషూట్ చేశాను. అండ్ థర్డ్ వచ్చేసి మ్యాంగోస్. అంటే సమ్మర్ టైం కాబట్టి మనకి మ్యాంగోస్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి సమ్మర్లో. సో అందుకే నేను మ్యాంగోతో ఫోటోషూట్ చేశాను థర్డ్ మంత్. అండ్ ఫోర్త్ వచ్చేసి వాటర్ మిలన్ రెడ్ కలర్ది, దాంతో 4 అని నెంబర్ తీసుకొని వాటర్ మిలన్తో ఫోర్త్ మంత్ ఫోటోషూట్ చేశాను. సో బాబుకి పాపకి ఇద్దరికి సేమ్ డ్రెస్ వేశాను. అండ్ ఫిఫ్త్ మంత్ వచ్చేసి రైనీ సీజన్లో కొంచెం మనకి రెయిన్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి సో రెయిన్ అలా అంబరిల్లా, క్లౌడ్స్, రెయిన్బో అలా వర్షం పడుతున్నట్టు అండ్ మనకి దొరికేవి నేరేడు పళ్ళు. సో నేరేడు పళ్ళుతో ఫిఫ్త్ మంత్ చేశాను. అండ్ సిక్స్త్ మంత్ వచ్చేసి వీళ్ళు ఫుడ్. సిక్స్త్ మంత్లో జనరల్గా బేబీస్ ఇప్పుడు మనం ఫుడ్ అలవాటు చేస్తాం కదా, మిల్క్ నుండి వాళ్ళ ఫుడ్కి ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి నేను సిక్స్త్ మంత్ వచ్చేసి ఫుడ్ థీమ్ తీసుకున్నాను. ఆల్ ఐటమ్స్ పెట్టేశాను. అండ్ సెవెంత్ మంత్ వచ్చేసి డిఫరెంట్గా చేద్దామని సో వాళ్ళు యూజ్ చేసిన 1 to 6th మంత్ వాళ్ళు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటితో నేను సెవెంత్ మంత్ థీమ్ చేశాను. వాళ్ళ డైపర్స్, వాళ్ళ మెడిసిన్స్ అండ్ వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ యూజ్ చేసినవన్నీ ప్రతిదీ నేను అందులో ఇంక్లూడ్ చేశాను. అలా సెవెంత్ మంత్ ఫోటోషూట్ నేను కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ మంత్ అనగానే ఏం చేద్దామా అనుకున్నాను. సో మనం ఇంటి నుండి నెక్స్ట్ వెళ్ళేది స్కూల్కే కాబట్టి స్కూల్ థీమ్ చేద్దాం అనుకున్నాం. అంటే మనం ప్రతిదీ నేర్చుకునే స్కూల్లోనే కదా, గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ ఇక న్యూ ఫ్రెండ్స్ అందరూ మనకి పరిచయం అయ్యేది అంతా స్కూల్ నుండే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కూల్ థీమ్ చేద్దామని స్కూల్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ, స్కూల్లో మనం పెన్సిల్స్, బుక్స్ అన్నీ స్కూల్కి మనం ఏమేమి తీసుకెళ్తామో అన్నిట్లో నా దగ్గర ఉన్న వాటితో నేను అలా మేనేజ్ చేశాను. జస్ట్ అలా ఒక స్కూల్ కనిపించేటట్టు అలా నేను బ్లౌజ్ పీసెస్తో అలా డెకరేషన్ చేసి అలా ఎయిత్ మంత్ షూట్ నేను కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైన్త్ మంత్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో అందుకే సాఫ్ట్వేర్ థీమ్ చేద్దాము అని సో వాళ్ళ డాడీ యూజ్ చేసే ఐటమ్స్తో నేను నైన్త్ మంత్ థీమ్ చేశాను. అది మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ జనరల్గా ఏమీ అంతగా అవేమి జస్ట్ కొన్ని థింగ్స్ ఉంటాయి కాబట్టి సో సింపుల్గా అయిపోయింది. అండ్ ఏటీఎం కార్డ్స్ వాటితో నేను 9 అనే నెంబర్ చేసి, వాళ్ళు ఎక్కువగా జనరల్గా కాఫీలు, టీలు ఎక్కువ తాగుతూ ఉంటారు కాబట్టి సో కాఫీ కూడా పెట్టాను. ఇక అలా నైన్త్ మంత్ షూట్ నేను కంప్లీట్ చేశాను. సో వీళ్ళు నాకు పడుకోలేదు, సో అందరు కూర్చోవడం ఎక్కువ అయిపోయింది కాబట్టి ల్యాప్టాప్ మీద బాగానే మేనేజ్ చేశారు. ఇలా నైన్త్ మంత్ నేను ఫోటోషూట్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th మంత్ ఏం చేద్దాం అనుకుంటే జనరల్గా అప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది. సో వింటర్ అనగానే మనకి గుర్తొచ్చేది స్నోమ్యాన్. సో అందుకే స్నోమ్యాన్ని చేసి నా దగ్గర ఉన్న కాటన్తో 10 అనే లెటర్ని క్రియేట్ చేశాను. సో మనం ఎక్కువ వింటర్ అనగానే మనం ఎక్కువ చలికోట్లు, ఇక తలకి క్యాప్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా, బ్లౌజెస్ అవి వేసుకుంటాం హ్యాండ్స్కి, అండ్ లెగ్స్కి సాక్స్ అవి వేసుకుంటాం కాబట్టి సో అలాగే వీళ్ళకి కూడా బేబీస్ కూడా అలాగే వేసి అండ్ ఇలా 10th మంత్ ఫోటోషూట్ నేను కంప్లీట్ చేశాను. అండ్ 11th మంత్ వచ్చేసి నేను చాలా డిఫరెంట్గా చేద్దాంలే అని నాకు యాక్చువల్గా 10th మంత్ చేద్దాం అనుకున్నాను, బట్ 11th మంత్లో కుదిరింది. జెంట్స్కి అనగానే చాలా తక్కువ ఐటమ్స్ వస్తాయి అండ్ లేడీస్ అనగానే ఎన్నో ఐటమ్స్, మనం బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ, ఈవెన్ మనం వాడే మన షాంపూస్, ఇక చాలా హెయిర్కి యూజ్ చేసేవి అలా చాలా వస్తాయి కాబట్టి ఇలా డిఫరెంట్గా బాయ్ ఎలా యూజ్ చేస్తారు, గర్ల్ ఎలా యూజ్ చేస్తారు అని వేరియేషన్ చూపిద్దానికి
నేను 11th మంత్ ఫోటోషూట్ చాలా డిఫరెంట్గా చేశాను. సో బాయ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ గర్ల్స్ చూశారు కదా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా నేను 11th మంత్ ఫోటోషూట్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి 12th మంత్. 12th మంత్ యాక్చువల్గా నేను కిచెన్ థీమ్ చేద్దాం అనుకున్నాను, బట్ కిడ్స్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. యాక్చువల్గా పాప కూడా ఏడ్చేసింది 12th మంత్ ఫోటోషూట్లో. చూడండి, ప్రతి మంత్ ఫోటోషూట్లో ఎక్కడ యాడ్ అవ్వలేదు, బట్ 12th మంత్ ఫోటోషూట్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో అందుకే సింపుల్గా అయిపోతుందని చాక్లెట్స్ నా దగ్గర నుంచి, ఇంట్లో చాక్లెట్స్ ఉంటే అలా చాక్లెట్స్తో అలా 12 అనే నెంబర్ని క్రియేట్ చేసి అండ్ టవల్తో అలా చాక్లెట్ లాగా జస్ట్ అలా చేసి అలా చాక్లెట్ థీమ్ చేశాను. సో ఇద్దరు ఎప్పటి నుండి అనుకుంటున్నాము మమ్ అండ్ డాడీ డ్రెస్సెస్ వేద్దామని. సో ఈ మంత్ థీమ్లో నాకు అలా కుదిరింది. సో అందుకే పాపకి డాడీ, జనరల్గా గర్ల్స్ అనగానే డాడీ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ బాయ్స్ అనగానే మదర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో మా అమ్మ ఐ లవ్ మా అమ్మ ఐ లవ్ డాడ్ అనే డ్రెస్ తీసేసుకొని